వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఎంత హెల్తీ డైట్ ఫాలో అయినా కొన్నిసార్లు మనకి ఫ్రైడ్ ఫుడ్స్, స్నాక్స్, పకోడా, బజ్జీల వంటివి తినాలనిపిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఇలాంటి స్నాక్స్ అంటే చాలా మందికి ఇష్టం. అయితే వీటిని తినడం వల్ల చాలా మంది హెల్త్ పై నెగటివ్ ఎఫెక్ట్ పడుతుంది. ఎక్కువగా ఏ ఆయిల్ తీసుకునే వారికి సమస్య ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు మనం వాడే నూనె రకంపై కూడా ఆధారపడి ఉంటుంది. వేడి నూనెలో మనం ఫుడ్ ని ఫ్రై చేయడం వల్ల కొంత ఎఫెక్ట్ ని చూపిస్తుంది. డీప్ ఫ్రైయింగ్ అంటే ఫుడ్ ఆహారాన్ని వేడి నూనెలో ఫ్రై చేయడం, సరైన టెంపరేచర్ లో ఫుడ్ ని ఫ్రై చేయడం. అయితే ఈ డీప్ ఫ్రైకి ఏ నూనె అయితే మంచిదో తెలుసుకొని దానిని వంట చేయటం మంచిది. దీంతో హానికరమైన సమ్మేళనాలు ఏర్పడవు. ఎక్కువగా సంతృప్త మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ కలిగి ఉన్న నూనెలు డీప్ ఫ్రై చేయడానికి మంచివి. ఎందుకంటే అవి అధిక వేడి వద్ద స్థిరంగా ఉంటాయి. కొబ్బరి నూనెలో 90% కంటే ఎక్కువగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది వేడికి నిరోధకతని కలిగి ఉంటాయి. దీంతో ఫ్రైలకి ఇది మంచి ఆయిల్. కొబ్బరి నూనెని ఎంచుకునేటప్పుడు కొన్ని రకాలు అందరికీ నచ్చవు. వాటి రుచి, వాసన సరిగ్గా ఉండవు. కాబట్టి కొన్ని బ్రాండ్స్ మాత్రమే ట్రై చేయండి. ఈ నూనెలో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇది స్థిరంగా ఉంటుంది. డీప్ ఫ్రైయింగ్ టైంలో నాణ్యత మారదు. కొబ్బరి నూనె వేయించడానికి మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. పల్లి నూనె కూడా హై స్మోక్ పాయింట్ ని కలిగి ఉంటుంది. ఇది డీప్ ఫ్రై కి చాలా బెస్ట్. ఇది కొన్ని వంటకాలకి అంతగా సెట్ కాకపోవచ్చు. ఇందులో 32% పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇది ఆక్సిడేటివ్ డ్యామేజ్ నుంచి కాపాడతాయి. దీంతో ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ ని దూరం చేసుకోవచ్చు. అవకాడో ఆయిల్ ని ముఖ్యంగా మోనో అన్సాచురేటెడ్, కొన్ని సంతృప్త, బహుళ అసంతృప్త కొవ్వులు కలిపి ఉంటాయి. రిఫైన్డ్ అవకాడో ఆయిల్ పై స్మోక్ పాయింట్ ఉంటుంది. నట్టి ఫ్లేవర్ ఉంటుంది. దీనిని ఎక్కువగా వాడరు, కానీ ఇది కూడా ఫ్రైల కోసం బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈ నూనెతో వండిన వంటల్లో ఎక్కువగా ప్రమాదకరమైన పదార్థాలు ఉండవు. ఆలివ్ ఆయిల్ హెల్త్ ఫ్యాట్స్ లో ఒకటి. ఇది వేడికి నిరోధకతని కలిగి ఉంటుంది. ఎందుకంటే జంతువుల కొవ్వుల మాదిరిగానే ఇది మోనో అన్సాచురేటెడ్ కొవ్వు ఫ్యాటీ యాసిడ్లలో అధికంగా ఉంటుంది. ఆలివ్ ఆయిల్ ని ఎక్కువసేపు వేడి చేసినప్పుడు దాని రుచి, వాసన తగ్గుతుంది. నెయ్యి కూడా అధిక వేడికి నిరోధకతని కలిగిస్తుంది. అయితే ఇది జంతువుల నుంచి తయారైన ఆహారం కాబట్టి జంతువులు తినే ఆహారాన్ని బట్టి కొవ్వు ఆమ్ల కంటెంట్ మారుతుంది. ధాన్యం తినే జంతువుల కొవ్వు నిల్వలో వచ్చిన బయళ్లలో పెరిగిన గడ్డి తినే జంతువుల కంటే ఎక్కువ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. పామ్ ఆయిల్ కూడా ఎక్కువగా సంతృప్త మోనో సాచురేటెడ్ కొవ్వులని కలిగి ఉంటుంది. ఇది డీప్ ఫ్రై కి బెస్ట్ ఆప్షన్. రుచి బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. రెడ్ పామ్ ఆయిల్ కంటే చాలా బెస్ట్.